ఆకాశంలో నక్షత్రాలు ఎన్నైనా ఉండొచ్చు కానీ చందమామ ఒకటే. ఇండియన్ ఐడీల్లో ఎంతమంది కంటెస్టెంట్స్ అయినా ఉండొచ్చు కానీ బృందా ఒక్కతే. సుందరి నేనేను వెంట ఏమంటారు మారిపోతున్న కథని ఆడితే లోకమే ఆడదా. అల్లసాని వారి పద్యమా విశ్వనాథ వారి ముత్యమా ముత్యమా కాళిదాసు ప్రేమ కావ్యమా త్యాగరాజ సంగీతమా గీతమా. ప్రశాంతంగా బృందా పాట వింటూ బతికే జీవితాంతం. బృందాకి ఎవరైనా ప్రపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారా? లేరు ఇప్పటిదాకా. ఇప్పటిదాకా. ఒరే అంత లేదు, రెస్పెక్ట్ కాదు, అది సర్కాస్టిక్ చేస్తారు వాళ్ళు. తమన్ గారు ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు మీరు పాడే పాటలు. అంటే చాలా మంది అనుకుంటారు ఆయన పాడితేనే ఆయన చూస్తారు, మిగతా ఎవరివి పాడినా ఓంటే. కానీ ద బెస్ట్ కామెంట్ ఇచ్చింది అంటే బ్రహ్మానందం గారు. భగవంతుడు నీలాంటి వాళ్ళ లిస్ట్ తీసుకుని టిక్ చేసి ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తును ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బయటికి ఏడవట్లేదు కానీ లోపల అబ్బా చాలు. ఇంకా సింగర్ కాకుండా ఉంటే లైఫ్ లో ఏమయ్యేది బృందా? నేను ట్రెక్ లీడ్ అయ్యేదాన్ని. ఎందుకు? ఐ లవ్ ట్రావెలింగ్. పవన్ కళ్యాణ్ ఊరికే గొడవ పడుతుంటాడు నాతో. శశాంక్ మ్యూజిక్ ని వినే విధానం అండ్ ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్. స్నిగ్ధ. బ్యాడ్ అంటే సహస్ర. క్యూటీ పై ధీరేష్. ఓ చాలా ఎక్కువ మాట్లాడతాడు వాడు. అదే అబ్బో గుడ్. పవర్ హౌస్, రెడ్ బుల్. ఏం చెప్పాలి బృందా? ఇప్పుడు గుడ్ చెప్పాలా? పండు. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నేనేస్తాం ముస్తఫా. డే బై డే కాలం వరిలో డే బై డే పయనించే షిప్ ఫ్రెండ్షిప్ రా. జడ్జెస్ గారు బృందా సెలెక్ట్ అయింది అనగానే మీ ఎక్స్ప్రెషన్ ఏంటి అసలు? ఈ విన్నింగ్ నీది కాదు. నేను ఫస్ట్ ఇలా చెప్పగానే కూడా ఫస్ట్ చూసి దమ్మనే. వన్ వర్డ్ అబౌట్ మామ్ అంటే ఏం చెప్తారు? అమ్మ అంటే లైఫ్, అంతే. ఆకాశం ఏనాటిదో అనురాగం మానాటిది ఓ బేబీ ఓ నీ బుక్కలు పిండాలి మోనికా మై డియర్ మోనికా లవ్ యు మోనికా. సో నా ఫ్రెండ్ ఇంటర్వ్యూ అని కాల్ చేశాడు. సో ఆయన చెప్పిన టైం కంటే 15 minutes ముందు వచ్చాను. సో లెట్స్ గో అండ్ సర్ప్రైజ్ హిమ్. రే ఇంటర్వ్యూ అన్నావు, నువ్వే వీడియో చూస్తున్నావు. ఒరే 15 minutes తర్వాత ఎల్లికి వచ్చేసావేంట్రా? సర్ప్రైజ్ ఇద్దామని. ఈ సర్ప్రైజ్ తగలే ఫోన్ చేయాలి కదా. చెప్పుకోవాలంటే ఆకాశంలో నక్షత్రాలు ఎన్నైనా ఉండొచ్చు కానీ చందమామ ఒకటే. ఇండియన్ ఐడీల్లో ఎంతమంది కంటెస్టెంట్స్ అయినా ఉండొచ్చు కానీ బృందా ఒక్కతే. సీజన్ 4. హాయ్ బృందా. హాయ్ హాయ్ పండు. ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది ఈ విన్నింగ్? ఎలా ఉంది అంటే బాగుంది, హ్యాపీగా ఉంది అని, అండ్ ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ పెరిగింది. సో కానీ నేను సింపుల్ గా ఒక క్వశ్చన్ వేసేస్తా. ఈ విన్నింగ్ నీది కాదు, దానికి ఆన్సర్ ఏం ఇస్తాం? ఈ విన్నింగ్ నీది కాదు అంటే? విన్నింగ్ నాది కాదు అంటే నేను కూడా అవుననే అంట. ఫస్ట్ ఈ విన్నింగ్ మా మమ్మీది, అదే నా ఆన్సర్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే నేను ఎంత బాగా పాడినా ఏం చేసినా ఆడియన్స్ అందరూ చూసి ఓట్లు వేయకపోయింటే ఆబ్వియస్లీ విన్ అయ్యేదని కాదు. బికాస్ 50% మార్క్స్ చూస్తారు, 50% ఇస్ టోటలీ ఓటింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో 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 హ్యాపీ. వాళ్ళందరికీ నచ్చి వాళ్ళు ఓట్స్ వేసారు, సపోర్ట్ చేశారు, లవ్ చేశారు. సో కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ అయితే నువ్వు చెప్పేసి ఈ మమ్మీ కష్టమే ఆ ట్రోఫీకి నీ గెలుపు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆడియన్స్ కోసం ఒక సాంగ్ తో మొదలు పెడతాం. నువ్వు ఫస్ట్ స్టేజ్ మీద పాడిన పాట లేకపోతే నీకు ఇష్టమైన పాట, ఒక పాట మా ఆడియన్స్ కోసం ఫస్ట్ సాంగ్ తో మొదలు పెడతాం.
ఫస్ట్ స్టేజ్ మీద అంటే ఐడల్ స్టేజ్ మీద. ఐడల్ స్టేజ్ మీద లేకపోతే ఇండియన్ ఐడల్ మొత్తంలో మీకు బాగా ఇష్టమైన సాంగ్ ఏదైనా? అల్లసాని వారి పద్యమా, విశ్వనాథ వారి ముత్యమా ముత్యమా, కాళిదాసు ప్రేమ కావ్యమా, త్యాగరాజ సంగీతమా గీతమా, అల్లసాని వారి పద్యమా, విశ్వనాథ వారి ముత్యమా ముత్యమా, కాళిదాసు ప్రేమ కావ్యమా, త్యాగరాజ సంగీతమా గీతమా, పోలికే లేని పాటలా నువ్వు పిలిచావు నన్నిలా, చిన్ని చిరునవ్వు లేత చిగురస మళ్ళీ పూసాయిలే ఎలా, డెస్టినీ లైఫ్ మారిందని ఏదో జరిగిందని, it's got me feeling so heavenly, destiny life మారిందని ఏదో జరిగిందని, it's got me feeling so heavenly. ప్రశాంతంగా బృంద పాట వింటూ బతికేయచ్చు జీవితాంతం, అన్న ఉన్నా లేకున్నా కానీ. బృంద ఎంత మందిలో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్ట్ చేశారా నేను సెలెక్ట్ అవుతాను ఇండియన్ ఐడల్ కి అనేసి? యాక్చువల్లీ ఫస్ట్ నుంచి కూడా నేను ఇది అయిపోవాలి, నేను విన్ అయిపోవాలి ఇలా ఎప్పుడు అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ ఎలిమినేషన్ నేనైనా పర్లేదు కానీ నేను ఇచ్చే పర్ఫార్మెన్స్ నా 100% నేను ది బెస్ట్ ఇచ్చి ఉండాలి. తర్వాత ఏదైతే అది ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, కానీ అట్లీస్ట్ ఐ హ్యావ్ అ సాటిస్ఫాక్షన్ అండ్ పర్ఫార్మ్ చేశాను, బాగా ఆడాను, ఇట్స్ ఓకే, తర్వాత ఏదైనా అన్నట్టు అదే మైండ్ సెట్ లో లాస్ట్ వరకు అలాగే ఉన్నా. జడ్జెస్ గారు బృంద సెలెక్ట్ అయింది అనగానే మీ ఎక్స్ప్రెషన్ ఏంటి అసలు? నేనేనా, నేను అయ్యానా అన్నట్టు, ఇది నిజమేనా అంతే, అలాగే ఉండేది. ఇండియన్ ఐడల్ లో ఫస్ట్ మీరు పాడిన పాట ఏంటిది? ఫస్ట్ పాడిన పాట అంటే ఆన్ స్క్రీన్ అయితే ఏమాయనా కవిత, అది ఫస్ట్ పాడాను. సెలక్షన్ లో సెలెక్షన్ ఫస్ట్ స్టూడియో రౌండ్ ఉంటుంది కదా, అందులో ఏమైనా కవిత పాడా, తర్వాత థియేటర్ రౌండ్ లో సంగ్ అల్లసాని వారి పద్యం. కానీ దానికి మటుకు మంచి రెస్పాన్స్ వచ్చింది అల్లసాని వారి పద్యం అయితే. కానీ ఇంకొకటి చూసుకుంటే మీరు పాడే ప్రతి ఒక్క పాటకి జడ్జెస్ రియాక్షన్స్ అబ్జర్వ్ చేయాలి. అసలు ముఖ్యంగా తమన్ గారు ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు మీరు పాడే పాటలకి. మీరు పాడే పాటలకి ఆయన ఫిదా అయిపోయి వచ్చేసే మనం వర్క్ చేసేద్దాం రాజా సాబ్ అనేసి ద బెస్ట్, అంటే ఒక లెజెండ్ యాక్టర్ ఆయన, అంటే గ్లోబల్ మొత్తంలో వరల్డ్ మొత్తంలో ప్రభాస్ అంటే ఇంకా తెలియనోడు ఎవరు లేడు. అలాంటి సినిమాలో మీకు ఛాన్స్ రావడం ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది, ఐఎమ్ సో బ్లెస్డ్. అలాంటిది ఇంకోటి చూసుకుంటే తమన్ గారు ఆయనకి నచ్చిన సింగర్ ఎవరైనా ఉన్నారు అంటే విత్ ఇన్ సెకండ్స్ లో మనం కలిసి వర్క్ చేసేద్దాం. అది అంటే బయట అంటే చేసే వాళ్ళకి మీకు తెలుస్తుంది, కానీ బయట నుంచి చూసే వాళ్ళకి ఏంట్రా బాబు ఈయన అందరికి ఇలానే చెప్తున్నారు, నిజం ఇస్తున్నారా ఛాన్స్ లేదా అని కొంతమందికి ఉన్నారు. దానికి ఆన్సర్ ఏమైనా ఇస్తారా మీరు? తప్పకుండా ఆయన ఒకవేళ ఆయనకు నిజంగా నచ్చింది అని చెప్పారు అంటే ఆయన కంపల్సరీ చేస్తారు. సో ఇంకా అయితే నాకు రాజసాబ్ దాని గురించి కాల్ రాలేదు కానీ ఐఎమ్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ హిస్ టీమ్. నేను ఆయన ఇప్పటికీ 2-3 చెప్పారు వర్క్స్, నేను వెళ్ళాను అనమాట. సో హీ విల్ ఫర్ ష్యూర్ గివ్, చెప్పింది పక్కా అయితే అవుతుంది. మీరు ఇండియన్ ఐడల్ లో ఉన్నప్పటి నుంచే ఒక బ్యాండ్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు, మీరు పవన్ కళ్యాణ్ స్నిగ్ధ సంథింగ్. మేము అది ప్రమోషన్స్ కని వెళ్ళే వాళ్ళం అన్ని కాలేజెస్ ఆల్మోస్ట్. ఎలా ఉండేది అంటే షూటింగ్ లో కానివ్వండి లేకపోతే బయట మీరు అంటే వాళ్ళందరితో కంటెస్టెంట్స్ తో ఎలా ఉండేది మీ బ్యాండింగ్ అవన్నీ? యాక్చువల్లీ కంటెస్టెంట్స్ అందరము ఎప్పుడు అది కాంపిటీషన్ అలా ఫీల్ అవ్వలేదు ఎవ్వరము. మేమందరం ఫ్యామిలీ లాగా ఉండి వివర్ ఆల్సో అంటే ఫుల్ ఆడుకునే వాళ్ళం. అట్ ద సేమ్ టైం పాట ఏదైనా నాకు వచ్చు ఏమన్నా ఉంటే హెల్ప్ చేసే వాళ్ళం, ఒకరికొకరం హెల్ప్ చేసుకునే వాళ్ళం. అండ్ ఎవరన్నా బాగా పాడారు అంటే వి ఆల్ యూస్ టు ఫీల్ హ్యాపీ. ఆన్ స్టేజ్ బొమ్మ వచ్చింది అనేది మేమందరం ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయాం. అండ్ ఈవెన్ ఇఫ్ యూ సీ మేమందరం అంటే పాడుతున్నప్పుడు రియల్లీ క్రేజీ వచ్చింది అని అన్నప్పుడు వి ఆల్ స్టాండింగ్ ఓవేషన్.
కంటెస్టెంట్స్ అంటే కంటెస్టెంట్స్ అందరం కూడా. సో మాకు ఎప్పుడు కాంపిటీషన్ నేనే బాగా పాడాలి ఇది లేదు. వివర్ మోర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రాదర్ దెన్ కాంపిటీటర్స్. కొన్ని కాంపిటీషన్స్ లో ఎలా ఉంటది అంటే కోరస్ పాడడానికి సెపరేట్ గా పెట్టుకుంటారు, కానీ ఇండియన్ ఐడల్ లో కోరస్ పాడాలి అంటే బ్యాక్గ్రౌండ్ సేమ్ కోరస్ ఇచ్చుకుంటారు. అలా ఉన్నప్పుడు అంటే కాంపిటీషన్, అరే వాడు పాడుతున్నాడు మనం ఏదైనా మైనస్ చేద్దాం అనేది ఏమన్నా ఉంటదా? అసలు ఏముండదు. అదే ఇందులో అందరం అలాగే ఉన్నాం కాబట్టి అసలు ఎవరికి ఏం లేదు. అందరం ఇంకా కోరస్ లో పాడడానికి నేను పాడతాను వచ్చేవాళ్ళం. సో గుడ్. ఇంకొకటి మన తమన్ గారిది మన మ్యూజిషియన్ బ్యాండ్ ఉంటది కదా, బ్యాండ్ తో ఫుల్ కామెంట్స్ చేస్తూ ఉంటారు కామెడీగా. అరే మీరు నా పాటలకి బాగా వాయించారా, డిఎస్పి పాటలు అయితే నా ముందు బాగా వాయిస్తారనేది. ఆ మూమెంట్ అంటే కామెడీగానే అంటారా లేకపోతే సీరియస్ గానే అంటారా? అదంతా కామెడీగానే అంటారు, జస్ట్ లైక్ పుల్లింగ్ టైప్స్ అంతేగాని. ఎందుకంటే ఐ జస్ట్ గివ్ అన్ ఎగ్జాంపుల్. ఆయనకి పాట నచ్చింది అంటే రిగార్డ్లెస్ ఆఫ్ డిఎస్పి గారు, కిరవాణి గారు, ఎవరైనా ఎవరిదైనా సరే ఆయనకు నచ్చింది బాగా పాడాము అంటే విల్ గివ్ క్రేజీ కమెంట్స్. ఒకవేళ నచ్చలేదు అని అంటే నాకేదో అదే ఏం ప్రాబ్లం ఉంది అందులో అది చెప్తారు. సో నాదే ఎగ్జాంపుల్, లైవ్ సాంగ్ ఆయన పాటే పాడా అంటే చాలా మంది అనుకుంటారు ఆయన పాడితేనే ఆయన చూస్తారు, మిగతా ఎవరివి పాడినా హీ వోంట్ టేక్ అని. అస్సలు అలా కాదు. ఎందుకంటే ఆయన పాటే పాడా ఓ మై బేబీ, హీ గేవ్ మీ ఇన్పుట్. ఒరిజినల్ కంటే ఇంకో 2 notes పెంచుకొని ఉంటే బాగుండేది నీ వాయిస్ కి అని చెప్పి ఇట్స్ సాంగ్. ఇప్పుడు పర్టికులర్ గా చూసుకుంటే ఆయన పాటలు పాడినప్పుడు ఈ షుడ్ గివ్ ఫుల్ మార్క్స్, వేరే వాళ్ళ పాడినప్పుడు ఇవ్వకూడదు అన్నారు. సో నాకు ఆయన పాటకే ఈ గేవ్ మీ ద థింగ్. అండ్ నార్మల్ గా కూడా డిఎస్పి సాంగ్స్ పాడినా ఎవరివి పాడినా సరే ఆయనకు నచ్చింది అంటే బొమ్మ బ్లాక్ బస్టర్ వస్తుంది, మంచి కమెంట్స్ వస్తాయి. సో అసలు అలా ఏం ఉండదు, జస్ట్ అదంతా లెగ్ పుల్లింగే అంతేగాని ఇంకేం లేదు. పాట పాడటం ఓకేలే కానీ పాట పాడేటప్పుడు డాన్స్ చేస్తుంటారు. మొన్న రవితేజ గారు వచ్చినప్పుడు డాన్స్ చేశారు. అంటే రవితేజ గారి ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉండే. అంటే రవితేజ గారు వచ్చినప్పుడు ఎలా ఉండే షూట్స్ కానివ్వండి, ఆయన మీతో ఉండే ర్యాప్ కానివ్వండి, ఆయనదైతే అసలు ఎనర్జీ, క్రేజీ ఎనర్జీ. ఆయన వచ్చినప్పటి నుంచి మొత్తం సెట్ అంతా ఫుల్ ఎనర్జెటిక్ ఉండింది. సో మేబీ ఆ ఎనర్జీ మా అందరికి కూడా వచ్చి మేము కూడా డాన్స్ చేస్తామేమో. మేము సో గుడ్ అంటే చాలా మంచి ఫీలింగ్ ఉండింది మా అందరికి సీయింగ్ హిమ్ ఆన్ స్టేజ్. అది ఆయన మా పాటలు కమెంట్స్ చెప్పడం సరియల్ మూమెంట్. అది వచ్చిన గెస్ట్లందరూ ఆల్మోస్ట్ సెలబ్రిటీస్, చాలా పెద్ద సెలబ్రిటీస్ ఆల్మోస్ట్ వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని కామెంట్స్ చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళు చెప్పినప్పుడు మీరు ఎలా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు? అంటే మనసులో ఉంటది వీళ్ళకి ఏం రాకపోయినా గానీ మనకి చెప్తున్నా అలా ఏమన్నా ఉంటుందా లేకపోతే? అలా ఏముండదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు బ్రహ్మానందం సరే వచ్చారు, ఆయనే నాకు పాటల గురించి అంత తెలీదు అని చెప్పారు. సో అండ్ వాళ్ళు ఉన్న పొజిషన్ లో ఆబ్వియస్ గా కొంచెమన్నా తెలియకుండా అని చెప్పరు. సో ఐ ఫీల్ పక్కా వచ్చిన వాళ్ళందరికీ మ్యూజిక్ నాలెడ్జ్ ఉంది. మేబీ ప్రాపర్ గా ఇక్కడ ఈ స్కేల్ పోయింది, ఇక్కడ ఇది పోయింది అని చెప్పలేకపోవచ్చు, కానీ అందరం వింటాం కదా, విన్న దాన్ని బట్టి ఎవ్రీబడి విల్ జడ్జ్. సో అంతేకాదు అసలు అలా అయితే ఏముండదు. కానీ వచ్చిన గెస్ట్లందరిలో ద బెస్ట్ కామెంట్ ఇచ్చింది అంటే బ్రహ్మానందం గారు. అసలు ఎవరు అసలు అది నాకు తెలిసి మీకు ఇప్పటిదాకా అలాంటి కామెంట్ ఎవరు ఇచ్చి ఉండరు. ఆ మూమెంట్ ఎలా అనిపించింది మీకు? అంటే ఆ మూమెంట్ యాక్చువల్లీ చెప్పాలన్నా నాకున్న అందరి దాంట్లో బ్రహ్మానందం సార్ కమెంట్స్ నా ఫేవరెట్ కమెంట్స్. ఆయన అలా చెప్పినప్పుడు అయితే నాకు చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఎమోషనల్ అయిపోయా. బయటికి ఏడవట్లేదు కానీ లోపల అబ్బా చాలు ఇంకా జీవితం సార్థకత అయింది అనే దాంట్లో ఉండే నేను ఆయన కమెంట్స్ చెప్పినప్పుడు. అంతే అంటారు. అంతే. ఇంకా తర్వాత జెనీలియా గారు ఇచ్చిన కామెంట్స్ అంటే స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చేసారు జెనీలియా గారు. మమ్మీని స్టేజ్ మీద పిలిపించి. అంటే ఇప్పుడు వన్ వర్డ్ అబౌట్ మామ్ అంటే ఏం చెప్తారు? హోల్ లైఫ్. అమ్మ అంటే లైఫ్, అంతే. ఆ లైఫ్ కి కారణమే అదే. అంతే. అది ఇంకా చిన్నది అంట నేను, అంటే మా అమ్మ చేసిన దానికి జస్ట్ సరే అని చెప్పి ఇచ్చినట్టు, కానీ ఇంకా మంచిగా వెళ్ళి మంచిగా మమ్మీకి అదే అది వచ్చింది అన్న అది దాన్ని ఏమని అనొచ్చు అనకూడదు ఒక ఆడపిల్లతో.
తలకెక్కించుకుంటే ఆ, ఆ. అక్కడే ఆగిపోతాం ఇక. అవును అవును ఉమ్, అది చిన్నప్పటి నుంచి చాలా చెప్పింది ఉమ్, ఇలాంటివి కావద్దు నీకు అని చెప్పి. బట్ అంటే వచ్చిన సిచ్యువేషన్స్ అన్ని కూడా తెలుసు కాబట్టి మరి అంత అయితే నేను అటు సైడ్ వెళ్ళను అసలు. ఉమ్, అండ్ అదే ఇంకా అమ్మ గురించి వచ్చాను యాక్చువల్లీ ఐడల్ కి. ఉమ్. తను కొంచెం ప్రౌడ్ చేయాలి, తన వల్లే కదా ఇంత చేసుకుంటూ వచ్చింది అని చెప్పి. సో అదైతే అయ్యింది. ఐఎమ్ హ్యాపీ. తమన్ సారు ఇండియన్ ఐడల్ సీజన్ 4 బృందా అనగానే మమ్మీ రియాక్షన్ ఏంటి అసలు? మమ్మీది కానివ్వు మీది కానివ్వండి, నేను reaction ఏంటి? నాదే నా పేరు అనే దాంట్లో ఉన్నా. అమ్మ చాలా హ్యాపీ అండి. నేను ఫస్ట్ ఇలా చెప్పగానే కూడా ఫస్ట్ చూసింది అమ్మనే. ఉమ్, ఉమ్. తనేంటి హ్యాపీయా, ఎలా ఉంది తను అని చెప్పి షీ వాజ్ వెరీ హ్యాపీ. కానీ పవన్ కళ్యాణ్ నేను రన్నర్ అప్ అయ్యాను అనేది పక్కన పెట్టేసి విన్నర్ నేనే అన్నట్టు గట్టిగా హక్ చేసేసుకుని అప్రిషియేషన్ చేశాను. అది చాలా బాగా నేను నచ్చింది అదైతే. యాక్చువల్లీ చెప్పాలంటే నేను పవన్ టామ్ అండ్ జెర్రీ లాగా ఉమ్. ఫుల్ కొట్టుకుంటాము, కానీ అంతే ఇద్దరం అంతే మంచి ఫ్రెండ్స్. ఒక టామ్ అండ్ జెర్రీకి డువాల్ టైప్ పడితే మటుకి చాలా కష్టం. ఉమ్, అదే. సో ఇప్పుడు నేను తను ప్రమోషన్స్ కి వాటన్నిటికి వెళ్ళే వాళ్ళం కదా. సో ఫుల్ ఆన్ స్టేజ్ కూడా ఫుల్ ఫన్ చేసేవాళ్ళం అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ అండ్. సో నాకు తనకి ఆ టామ్ అండ్ జెర్రీ వార్ ఎప్పుడు నడుస్తుంటది. బట్ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ నార్మల్ గా. అంటే మీకు ఉన్న ఇండియన్ ఐడల్ సీజన్ మొత్తంలో ఐ మీన్ ఉన్న కంటెస్టెంట్ లో 12 మందిలో ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్? టామ్ అండ్ బెస్ట్ జెర్రీ అంటే చెప్పాలంటే యాక్చువల్లీ అందరూ క్లోజ్ అయ్యారు. ఫీమేల్స్ లో సృష్టి, స్నిగ్ధ వీళ్ళందరూ ఫుల్ క్లోజ్. కానీ అందరికంటే కూడా కొంచెం ఎక్కువ అంటే దర్శన్. ఎందుకని? దర్శన్ ఫస్ట్ నుంచి కూడా దర్శన్ కన్నడిగా కదా. నాకు కన్నడ వచ్చు. నేను అక్కడ బాన్ అక్కడ బ్రాటప్ అంతా ఇక్కడే నేను. సో నాకు ఇంట్లో ఎలా అంటే మదర్ టంగ్ మనకు రావాలి అని చెప్పి కన్నడ నేర్పించారు. సో నాకు మాట్లాడడం వచ్చు. సో వాడికి తెలుగు అసలు రాదు, ఏదో హై వై టైప్స్ అన్నమాట. సో అలా వాడితో నేను ఫస్ట్ నుంచి కొంచెం పాపం రాదు కదా, నాకు కన్నడ వచ్చని మేమిద్దరం ఎక్కువ మాట్లాడేవాళ్ళం. అలా 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 ఇంకా వాడు చాలా క్లోజ్ అయ్యాడు. బట్ ఎవ్రీబడి వేర్ సో క్లోజ్. అందరం ఫుల్ చిల్ అయ్యే వాళ్ళం. మంచిగా బయటికి అక్కడ వెనక తారా అని ఒక టిఫిన్ సెంటర్ ఉంటుంది, వెళ్ళి అందరం తినడము, సురేష్ గారితో తిట్లు తినడము అన్ని అయ్యాయి. సురేష్ గారు ఇచ్చిన మీరు కరెక్ట్ టైం కి షూటింగ్ రాకపోయినా లేకపోతే షూటింగ్ లేట్ అయినా ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి? మేము ఆయనకు చెప్పకుండా వెళ్ళిపోయి కాఫీ తాగడానికి వెళ్ళిపోయినా ఎక్స్ప్రెషన్ లేవు, ఫోన్ చేసి తిట్టడమే. యాక్చువల్ గా సురేష్ గారికి నేను మీరు విన్ అయిన నెక్స్ట్ డే 2 days తర్వాత కాల్ చేశాను. ఇంకా నేను సురేష్ గారు బిజీగా ఉంటారులే, డిస్టర్బ్ చేయడం ఎందుకు అనేసి పక్కన పెట్టాను. అంటే పక్కన పెట్టడం ఇన్ ద సెన్స్ డిస్టర్బ్ చేయకుండా ఉంటే నేను సడన్ గా కాల్ చేసేసి బృందా ఇంటర్వ్యూ పెట్టేసుకో అనేసి కాల్ చేసేసి చెప్పేశారు. ఇంకా వెంటనే సడన్ గా స్టూడియో ఖాళీ లేకపోయినా గబగబా ఇంకా బృందా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఓకే, ఇవి లైఫ్ అంతా పక్కన పెట్టేసి కాసేపు సింగింగ్, పర్సనల్ లైఫ్ గురించి కాసేపు మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు పుట్టింది కర్ణాటక, పెరిగిందంతా హైదరాబాద్. ఎలా ఉండేది అంటే అప్పుడు? అంటే కర్ణాటక అంటే మమ్మీ డాడీ అక్కడే మొత్తం? మమ్మీ వాళ్ళ సైడ్ అంతా అక్కడే. సో డాడీ సైడ్ కూడా అంతా అక్కడే కాబట్టి. హైదరాబాద్ ఎందుకు షిఫ్ట్ అయ్యారు మరి? మమ్మీ వర్కింగ్, సో హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. సో ఇంకా అలా ఇక్కడే నా స్టడీస్ అంతా ఇక్కడే, నా ఫ్రెండ్స్ అందరు ఇక్కడే. వాట్స్ యువర్ క్వాలిఫికేషన్? నా క్వాలిఫికేషన్ వచ్చి MBA HR చేశాను. ఓకే. తర్వాత ఐ కేమ్ హియర్. తర్వాత ఇప్పుడు బ్రదర్స్ సిస్టర్స్? లేదు, సింగిల్ చైల్డ్. కాలేజ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే స్కూల్ లైఫ్ లో కానివ్వండి లేకపోతే కాలేజ్ లో? కాలేజ్ లో ఐ హావ్ బెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటికీ బెస్ట్ ఫ్రెండ్ స్టిల్ కనిక్కర్ అని చెప్పి, అండ్ స్కూల్ టైమ్ లో సఫ్దర్ అని చెప్పి. సో బేసిక్ గా మేము ఒక 4 members ఉంటాము కోతులు. సో మా అక్క కజిన్ సిస్టర్ సమీరా అని, సమీరా, కనిక్కర్, సఫ్దర్, నేను ఏమున్నా మేము 4 ఉంటాం. సో ఏదైనా సరే వి ఆల్ విల్ బి టుగెదర్. ఏదున్నా ఇప్పుడు ఫస్ట్ ఇలా వచ్చింది అనగానే కూడా ఫస్ట్ కలిసేది మేము 4. సో థిక్ అండ్ థిన్ ఉంటాము అంటాం కదా, అలా అన్నమాట. ఇప్పుడు ఎలా ఉంది మీ ఫ్రెండ్స్ లో రెస్పాండ్? విన్నర్ అది ఇది అంటుంటారు, అవన్నీ ఏం లేదు మన మధ్యలో. అంతే లేదు, రెస్పెక్ట్ కాదు, అది సర్కాస్టిక్ చేస్తారు వాళ్ళు. ఫ్రెండ్స్ అంటేనే ఇంకొకసారి అంటే బాగుంటది అని చెప్తా అంతే.
బాగా ఏడిపిస్తుంటారు అయితే. నేనే ఎక్కువ ఏడిపిస్తా. ఇప్పుడు తర్వాత అంటే ఫ్రెండ్స్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఒక నలుగురు గుర్తుపట్టడము ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? అవుతున్నాయి. హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు ఎప్పుడు ఐ డెంట్ ఫీల్ దట్ ఫేస్ కదా. సో నాకు యాక్చువల్లీ చాలా బాగా అంటే హ్యాపీగా ఉంది, గుర్తుపడుతున్నారు అని చెప్పి. ఇప్పుడు ఇంకొకటి, మీరు ఫస్ట్ ఐ మీన్ సింగర్ కాకుండా ఉంటే లైఫ్ లో ఏమయ్యేది బృందా? నేను ట్రెక్ లీడ్ అయ్యేదాన్ని. ఎందుకు? ఐ లవ్ ట్రావెలింగ్. నేను ఫుల్ ట్రావెల్ చేస్తా యాక్చువల్లీ. ఇప్పుడు ఈ ఐడల్ షూట్ వల్ల ఇప్పుడు 4 months అవుతుంది ఎక్కడికి వెళ్ళలే. లేదంటే పక్కా 1.5 month కి ఒక ట్రిప్ కంపల్సరీ వేస్తా. ఏమైనా అసలు ప్రశాంతత ఉండదు. సో కంపల్సరీ వేస్తా అలా అన్నమాట. సో అలా నేను ట్రావెల్ లో అంటే ఇప్పుడు ట్రావెల్ పాత్ ఎలా ఉంది, ఎలా నడుస్తుంది ట్రావెల్ ఇండస్ట్రీ, అదంతా కూడా నేను చెక్ చేసుకునేదాన్ని. సో నాకు అందులో ట్రెక్ లీడ్ బాగా నచ్చింది. సో ఐ కెన్ జస్ట్ ఆర్గనైజ్ చేసి గ్రూప్ ఆఫ్ పీపుల్ ని తీసుకెళ్లడం అండ్ ఆల్. ఓవరాల్ గా అంటే ఇంకా మంచి లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తున్నారు అయితే. ఎగ్జాక్ట్లీ అదైతే అది చేస్తూనే ఏదన్నా చేస్తాం. పర్సనల్ లైఫ్ ఇంకా అడగడం కరెక్ట్ కాదు నాకు తెలిసి. దాని గురించే కాసేపు అడుగుదాము. ఇప్పుడు విన్ అయ్యారు కాబట్టి 1 minute టైం పెడతాం మీకు. 1 minute లో ఎన్ని సాంగ్స్ పాడతారో చూద్దాం. ఎన్ని సాంగ్స్ అంటే మీరు ఫుల్ సాంగ్ పాడుకుంటారా లేకపోతే లిరిక్స్ పాడేసుకుంటారా? దట్స్ యువర్ విష్. 1 minute టైం, ఎన్ని సాంగ్స్ పాడతారో చూద్దాం. ఓకే డన్నా? ఎస్. యా, స్టార్ట్. సుందరి నేను వంట చూడని నీలో నన్నంట, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది, రోజాలో లేతవన్నెలే రాజాకే తిని విందులే, ఓ మై బేబీ ఓ నీ బుక్కలు పిండాలి, ఓ మై బేబీ ఓ నీకు ముద్దులు పెట్టాలి, ఓ మై బేబీ ఓ నా చున్నీ నీ కూట కట్టాలి, నరుడా ఓ నరుడా ఏమి కోరిక, కోరుకో కోరి చేరుకో చెరి ఏలుకో బలక. గుండా అయిపోయింది అనుకున్నా. ఇంకా ఉంది. ఓకే 5 songs పాడారు. ఇప్పుడు నేనున్న కంటెస్టెంట్స్ అందరి గురించి పేర్లు చెప్తాను. ఒక గుడ్ ఒక బ్యాడ్ చెప్పాలి. అంటే వాళ్ళలో చేంజ్ చేసుకోవాల్సింది ఏంటి? ఎందుకంటే మీరు చాలా ట్రావెల్ అయ్యారు కదా, వాళ్ళలో గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి చేంజ్ చేసుకోవాల్సింది అవన్నీ ఒకసారి చెప్పండి. మాక్సిమం బ్యాడ్ అయితే లేదు, ఏమో మరి నాకైతే కనిపించలేదు. బట్ పవన్ కళ్యాణ్ గుడ్ అంటే హిస్ వెరీ ఇన్స్పైరింగ్. తను వర్క్ చేస్తాడు అండ్ హిస్ మేనేజింగ్ బోత్ కదా, సో దట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్. బ్యాడ్ అంటే ఊరికే గొడవ పడుతుంటాడు నాతో. కామెంట్ చేయాలంటే గొడవే కదా ఉండాలి. ఊరికే అన్న గొడవదు ఆ అన్న గొడవ. ఈసారి నుంచి గొడవ పెట్టుకో, డైరెక్ట్ కొట్టేసుకోండి. నెక్స్ట్ అదే. శశాంక్ గుడ్ అంటే ద వే హీ అండర్స్టాండ్స్ మ్యూజిక్. తను ఫ్లూట్ బాగా వాయిస్తాడు అండ్ తను మ్యూజిక్ ని వినే విధానం అండ్ ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్. సో పిచ్ పర్ఫెక్ట్ తను. సో ఐ లెర్న్ పిచ్ పర్ఫెక్ట్ ఆల్సో ఫ్రమ్ హిమ్. ఐఎమ్ లెర్నింగ్ స్టిల్. సో యా, బ్యాడ్ ఏం లేదు, చేంజ్ చేసుకోవాల్సింది ఏం లేదు. స్నిగ్ధ వెరీ జోవియల్. నాతో ఫుల్, నేను స్నిగ్ధ ఫుల్ క్లోజర్. సో ఐ యాక్చువల్లీ మిస్ హర్. షీ వెంట్ టు US బ్యాక్ అన్నమాట. సో యా, తను చాలా జోవియల్, వెరీ క్రేజీ పర్సన్. ఒక చెడు బ్యాడ్ అంటే తనకు ఒక సాంగ్ ఇచ్చారు అని అంటే పక్కన ఎవరున్నారో సంబంధం లేదు, పాడుతూనే ఉంటుంది. మేము మా పాటలు వదిలేసి తన పాటలు పాడుతుంటాం. అంతే కదా. ఇప్పుడు మనం వస్తున్నప్పుడు అదే తిరుగుతుంటది. తను పాడేది అదే పాట, తను ఆన్ స్టేజ్ పాడాల్సింది అదే. మేము మాది వదిలేసి తనది పాడుతుంటాం. ఎన్నోసార్లు చెప్తా ప్లీజ్ పక్కన కూర్చొని పాడకు అని, కానీ వినదు. తనకు అలవాటు అనమాట. సో మేబీ దట్. సహస్ర క్యూటీ పై అమ్మాయి, వెరీ గుడ్. అంటే ఏదైనా పాట అయిపోగానే వచ్చి షీల్ టేక్ ఇన్పుట్స్ ఫ్రమ్ ఎవ్రీబడి. అంటే బాగుందా, ఎలా ఉంది, ఏంటి అని చెప్పి. బ్యాడ్ ఐ థింక్ ఏం లేదు.
ధీరజ్ ఆ ఏజ్ కి తనకున్న మ్యూజిక్ నాలెడ్జ్ ఇస్ క్రేజీ అవును. అసలు. యాక్చువల్ గా చెప్పాలి అంటే సారీ ఇంటరప్ట్ చేస్తున్నా, లేదు అందరూ తనే విన్ అవుతాడేమో అన్న ఫీల్ కి వెళ్ళిపోయారు అంత చిన్న వయసులోనే. ఇండియన్ ఐడల్ కి సీజన్ 4 ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరిలో చిన్నోడు ఎవరైనా ఉన్నాడు అంటే మనోడే. సహస్ర చిన్నది, తన తర్వాత ధీరజ్. సహస్ర 9th, ధీరజ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. సో వాడు అంటే ఇప్పుడు నేను కూడా ఆ ఏజ్ లో నాకు అంత అసలు ఏం రాదు. సో ఐ ఫీల్ సో హ్యాపీ అబ్బాయికి అంటే ఈ ఏజ్ లోనే ఈస్ డూయింగ్ దిస్ మచ్ అంటే ఇంకా ముందుకు వెళ్తూ ఇంకా పెరుగుతుంది కదా, ఇంప్రూవ్ అవుతుంది. సో దాట్ బ్యాడ్ అంటే చాలా ఎక్కువ మాట్లాడతాడు వాడు. సో మేబీ బ్యాడ్ కాదు, వాడి ఏజ్ కదా పాపం, ఇప్పుడే అంటే ఎక్కువ మాట్లాడతారు కదా ఇంటర్ ఆ టైం కాబట్టి ఫుల్ మాట్లాడతారు. హేమంత్ తను ఓసిస్ కంపోజ్ చేస్తాడు ఒరిజినల్ సాంగ్స్. అసలు క్రేజీ. మేమందరం ఏడిపిస్తుంటాం అనమాట, అంటే తను చేసే విధానంగా మేము కూడా చేసి ఏడిపిస్తుంటాము. బట్ హిజ్ ఓసిస్, ఐ లవ్ హిజ్ ఓసిస్. చేంజ్ చేసుకోవాల్సిందే. చేంజ్ యాక్చువల్లీ ఏం లేదు. బృందా నేను ఇప్పుడు గుడ్ చెప్పాలా? సరే గుడ్ అవసరం లేదు, గుడ్ చెప్పుకుంటే మంది మనం కొట్టుకున్నట్టు. బ్యాడ్ అంటే ఓకే, నాకు యాక్చువల్లీ పేర్లు గుర్తుండవు. వెరీ లేదు నాకు అంటే ఇప్పుడు మీరు చెప్పారు పండు, మీ పేరు గుర్తుంటది, ఇప్పుడు గుర్తుంటుంది, రేపు ఎల్లుండి వరకు గుర్తుంటది. తర్వాత నాకు ఓన్ ఫేసెస్ ఒక్కసారి చూసినవి అట్లా గుర్తుండిపోతాయి. వీళ్ళని కలిసాము, ఎక్కడ కలిసాము, ఎవ్రీథింగ్ గుర్తుంటది. కానీ పేరు సచిన నాకు గుర్తుండదు. మేబీ అది మార్చుకోవాలని అనుకున్నా కానీ అవ్వట్లేదు. దర్శన్ నారాయణ్ గుడ్. ఏం చెప్పాలి అబ్బో, గుడ్ డైరెక్ట్ మై కెమెరా నుంచి వచ్చేస్తుంది. గుడ్ అంటే 3 months he got adjusted to everything that's happening around అనమాట. సో ఇప్పుడు తను కర్ణాటక నుంచి అదే బెంగళూరులో ఉంటాడు. సో 3 to 4 months he just came back, అంటే ఇక్కడికి వచ్చి మాతో పాటు ఉండి అడ్జస్టెడ్ టు ఆల్ దిస్ ఎన్వైరన్మెంట్. సో అండ్ ఎందుకంటే అక్కడ రియాలిటీ షోస్ అవ్వడం వెరీ డిఫరెంట్. దట్స్ వాట్ హి వాస్ టెల్లింగ్ మీ. ఇక్కడ చాలా డిఫరెంట్ గా ఉంది, అక్కడ వేరేలా ఉంటుంది అని. సో మేబీ హిస్ అడ్జస్టింగ్ స్కిల్స్ అవన్నీ క్రేజీ అనిపించింది. బ్యాడ్ అంటే నెగిటివ్ కాదు, చేంజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ పర్ఫెక్ట్ నాకు తెలిసి, నేను చూసినంత వరకు. సో నాకేమనిపించలేదు. నిహాల్ ఇస్ ఎ వెరీ కైండ్ హార్టెడ్ ప్యూర్ సోల్ మా మొత్తం దాంట్లో, అండ్ వెరీ సపోర్టివ్ టు ఎవ్రీవన్, ఈచ్ అండ్ ఎవ్రీవన్. సో చేంజ్ చేసుకోవాలి అంటే పాపం రిహార్సల్స్ అన్నిట్లో క్రేజీ పాడతాడు. ఐ లవ్ హిస్ వోకల్స్, ఫుల్ క్రేజీ పాడతాడు. బట్ ఆన్ స్టేజ్ వచ్చేసరికి తనకి ఎక్కడ భయం వచ్చేస్తుంది. ఈ టెల్స్ నేను భయపడట్లేదు అని, కానీ ఆన్ స్టేజ్ అది తెలిసిపోతుంది అనమాట. ఇట్స్ గెటింగ్ కాన్షియస్ అని చెప్పి. మేబీ దట్ వన్. గుడ్ ఇస్ టాకింగ్ టు యూ, ఇట్స్ ఫీలింగ్ మీ, అంటే ఇట్స్ వెరీ కంఫర్టబుల్. బ్యాడ్ ఓకే పేర్లు. శ్వేత ఇస్ లైక్ ఎ టీచర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. క్రేజీ నేర్పిస్తుంది. ఒకవేళ అంటే మాకు ఏమైనా అర్థం అవ్వలేదు తన దగ్గరికి వెళ్ళామంటే ఈజీ ఇట్లా టక్కున అర్థం అయిపోతుంది. చేంజ్ చేసుకోవాల్సిన ఐ డోంట్ థింక్ ఎనీథింగ్. సృష్టి క్రేజీ చిల్లా బిట్, అంటే ద వే షీ టేక్స్ ఎవ్రీథింగ్ ఆర్ మమ్మల్ని, అంటే మేమందరం కలిసి ఉన్నప్పుడు హౌస్ ఈజ్, అండ్ నార్మలీ తను పాడే విధానం, తన వోకల్స్ ఐ లవ్ దెమ్. అంటే దట్ మాస్ సాంగ్స్ కి క్రేజీ సెట్ అవుతుంది ఆ అమ్మాయి వోకల్స్, చాలా ఎనర్జీ ఉంటుంది. దాట్ వన్ మేబీ. చేంజ్ చేసుకోవాల్సిన ఐ డోంట్ థింక్ ఏం లేదు. కార్తిక్ గారు గుడ్ చెప్పేసేయండి. కార్తిక్ గారిలో అసలు చేంజ్ చేసుకోవాల్సింది ఏమన్నా ఉంటాయా? చేంజ్ కాదు,
కార్తిక్ ఓకే. చెప్పాలి అని ఏమన్నా ఉంటాయా అంటున్నా. ఏదో ఒకటి మనమే చెప్పాలి. నాతో బాగా మాట్లాడరు సార్, ఆవిడతోనే బాగా మాట్లాడరు అని చెప్పు అలా ఒకటి. అసలు యాక్చువల్లీ ఎవరు లేరు, అందరూ బాగా మాట్లాడేవారు. కార్తిక్ సార్ వన్ వర్డ్ అబౌట్ కార్తిక్ గారు అంటే ఏం చెప్తారు? వన్ వర్డ్ అబౌట్ కార్తిక్ గారు క్రేజీ సింగింగ్. వన్ వర్డ్ అన్నారు, అయిపోయింది వన్ వర్డ్. మరి మన గీతా మాధురి గారు, గీతా మాధురి గారు పవర్ హౌస్. తమన్ గారు, అమన్ గారు రెడ్ బుల్, ఫుల్ ఆఫ్ ఎనర్జీ. గీతా మాధురి గురించి పాజిటివ్ గానే చెప్తాను, ఎందుకు కాదనుకున్న అక్క కదా మీకు. అలా అని కాదు కానీ ఇప్పుడు నాకు అక్క ఎప్పటి నుంచో తెలుసు, అదే దాని నుంచి కూడా నాకు అక్క అంటే చాలా ఇష్టం. అంటే ద వే షీ బిహేవ్స్ కానీ ఎవ్రీథింగ్, సో అందుకని. అలాగే చూసుకుంటే జడ్జెస్ మీతో చాలా జోవియల్ గా ఉంటూ ఉంటారు, ఏ కాంపిటీషన్ అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి. కానీ ఎలిమినేషన్ చేసేటప్పుడు జడ్జెస్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి అంటే, అరే వీళ్ళని తీసేయాలా, అలాంటి ఘోరంగా డిస్కషన్స్ అవుతాయి. కానీ ఇంకా వాళ్ళ చేతిలోనూ ఏం ఉండదు కదా, ఇట్స్ షో. కానీ ఎలిమినేట్ అయిన దానికి అసలు ఈ దాంట్లో అయితే ఎవరు ఎలిమినేట్ అయినందుకు బాధపడలే, బికాస్ ఎవ్రీబడి గాట్ సమ్ ఆపర్చునిటీ. ఇప్పుడు శశాంక్ గాట్ అన్ ఆపర్చునిటీ సార్ దగ్గర కంపోజింగ్ అండ్ ఆల్, ధీరజ్ గాట్ ఆపర్చునిటీ. సో అందరికి ఒక ఆపర్చునిటీ వచ్చిన ఎలిమినేషన్ అసలు ఏం అనిపించదు. ఓకే రా, నేను ఆయనతో వర్క్ చేస్తున్నాను, అది చాలు కదా అన్న ఫీలే ఉంటుంది. సో యా, బట్ చాలా డిస్కషన్స్ అయ్యేవి. అంటే ఇప్పుడు అదే వీళ్ళు ఉంటే బాగుండేది, నాకు కాంపిటీషన్ ఉండేది అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ 12 మందిలో? పవన్ కాకుండా, ఎందుకంటే పవన్ ఆల్రెడీ కాంపిటీషన్ మీకు. 12 మందిలో ఐ ఫీల్ ఎవ్రీబడి ఆర్ కాంపిటీటర్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరు చాలా టాలెంటెడ్, చాలా బాగా పాడేవాళ్ళు. సో వీళ్ళొక్కరులా వీళ్ళు ఏముందిలే, అసలు ఏమంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క జానర్ అనుకుంటాం కానీ ఈ మా దాంట్లో అయితే ఎవ్రీ జానర్స్ దే ఆర్ ఓకే. అంటే ఫుల్ క్రేజీ వాడుతుండే అనమాట. ఓ వీళ్ళు ఓన్లీ మెలోడీసే వాడతారు, నో, దే డూ మాస్, దే డూ మెలోడీ, ఎవ్రీథింగ్. సో అసలు ఒక్కరు వీళ్ళు కాంపిటీషన్ కాదు అనడానికే లేదు, ఎవ్రీబడి వేర్ కాంపిటీటర్స్. క్రేజీ వాడతారు కాబట్టి ఈవెన్ నేను ఒక్కరి పేరని చెప్పలేను, ఆల్ 12 ఆర్ కాంపిటీషన్ అని అంట. సరే, ఇప్పుడు ఉన్న 12 మందిలో ఎవరో ఒకరికి ఫోన్ చేసి కరెక్ట్ గా మీరు పాడిన దానికి నెక్స్ట్ లిరిక్ వాళ్ళు పాడేటట్టు ఎవరైనా ఉండే వాళ్ళకి ఒక్కసారి కాల్ చేయండి. కాల్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే పాట పాడతారో, అంటే ఇప్పుడు ఫ్రెండ్షిప్ కాబట్టి ఫ్రెండ్షిప్ గురించో లేకపోతే ఏదో ఒకటి పాట పాడితే దానికి నెక్స్ట్ వాళ్ళు మీరు చెప్పకుండానే పాడాలి. వాళ్ళు ట్రై చేద్దాం, ఎవరైనా పాడే వాళ్ళు ఉన్నారేమో. పవన్ కి చేస్తారా అనుకుంటున్నా, ఎత్తుతాడా లేదు అని చిన్న డౌట్. వెళ్తూ ఉండొచ్చు ఆఫీస్ కి, ఓకే ట్రై చేస్తా. ఎత్తట్లేదు. గీతక్క, చిన్నప్పుడు నాలా ఉన్నావు అన్నప్పుడు మీ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఎలా ఉండేవి అక్కడ? అంటే అమ్మో ఇంత పెద్ద సింగరు నన్ను ఇలా ఉన్నారేంటి అని ఆ ఫీల్ ఏమన్నా వచ్చిందా? యాక్చువల్లీ లేదు, ఎందుకంటే అక్క అలా ఉంటాను, అక్కలాగా అంటే పాడతాను కొంచెం అలాగే. వాయిస్ కూడా కాలింగ్. హలో హలో, హాయ్ పవన్ కళ్యాణ్. హాయ్ బృందా. సరే ఆగైతే. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, కాలం నేనేస్తాం ముస్తఫా. డే బై డే కాలం వడిలో డే బై డే పయనించే షిప్ ఫ్రెండ్షిప్ రా. వెరీ గుడ్ రా, యు ఆర్ వెరీ తెలివిమంతుడు. కదా, ఎస్ అర్థమైపోయింది, అందుకే అంటున్నా తెలివిమంతుడు అని. థ్యాంక్స్ రా పవన్ కళ్యాణ్. ఇప్పుడే కోల్డ్ ఉండి ఇలా లేచి చూస్తున్నాను అనమాట, ఏంటి బృంద కాల్ చేస్తుందని. ఎనీవేస్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యు? నైస్. అసలు ఏంటి కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్ట్ ఏం లేదు, కాల్ చేయి ఎవరికన్నా కంటెస్టెంట్స్ లో ఒక్కరికి, నువ్వు పాడాక వాళ్ళు పాడాలి అని అంటే నీకు చేసా. అదే చాలా తెలివిమంతుడివి. ఓకే, ఒప్పుకుంటున్నా. ఒక్క నిమిషం. పవన్ బ్రో, హాయ్, దిస్ ఇస్ పండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీకు కూడా రన్నర్ అప్ అయ్యారు. కానీ మీరే కప్పు గెలిచినంత సక్సెస్ చేశారు, అక్కడ ఎంజాయ్ చేశారు బాగా. ఓకే ఓకే, కంగ్రాట్స్. ఇంకా ముందుంది మనకి. యా ఓకే, థ్యాంక్ యూ. నేను కాల్ చేస్తాను తర్వాత. ఓకే బాయ్. బాయ్ పవన్, నేను కాల్ చేస్తా అయ్యాక.
అందుకనే మీ ఇద్దరు టామ్ అండ్ జెర్రీ అయ్యారు. అండ్ అర్థమైపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఏ రోజైతే కప్పు తీసుకున్నారో అదే రోజు మన ఇండియా ఉమెన్స్ ఫైనల్ ఫినాలే గెలిచారు. అక్కడ ఆ విన్నింగ్, ఇక్కడ ఈ విన్నింగ్ రెండు ఒకే రోజు జరిగింది. అవును. ఎలా అనిపించింది అంటే మీరు కప్పు తీసుకొని తీసుకున్నప్పుడు కూడా నాకు అదే ఫీల్ వచ్చింది, ఇద్దరు ఉమెన్స్ గెలిచారా మన ఇండియా. ఏమో అది చాలా పెద్దది. ఇది కూడా చాలా ఇది చాలా పెద్దది. సింగింగ్ లో ఇది పెద్దది. బట్ దట్ ఈస్ ఫర్ హోల్ ఇండియా కాబట్టి నాకు కొంచెం వేరే ఎమోషన్. బట్ మొన్న కూడా ఎవరో అన్నప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. క్రేజీ కదా, మంచి అచీవ్మెంట్ అని అనిపించింది. దిస్ థింగ్ ఐఎమ్ బ్లెస్డ్ అని అంటా నేను. ఓకే, బృందాకి ఎవరైనా ప్రపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారా? లేరు ఇప్పటిదాకా. ఒరే అంటే యాక్చువల్లీ నేను కనిపించేలా కాదు, కొంచెం రౌడీ టైప్స్ అన్నమాట. సో అందుకని రౌడీ అయితే ఏమైంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి అందరినీ ఫ్రెండ్ జోన్, కాలేజ్ లోనే చెప్తున్నా, కాలేజ్ లో అందరినీ ఫ్రెండ్ జోన్ చేసేదాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు వచ్చి లిటరలీ నాకు ఇప్పటికీ గుర్తు, ఒక వ్యాలంటైన్స్ డే కి నార్మల్ గా హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్తాం కదా, చాలా ఎవరో అందరూ నార్మల్ గా క్లాస్మేట్స్ ఆర్ నాకు వేరే వాళ్ళు అందరూ హ్యాపీ వ్యాలంటైన్స్ డే, థ్యాంక్స్ బ్రో హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పారు. నిజంగా ఒకవేళ ఉన్నా బ్రో అనేసింది ఇంకేముందని అనుకుంటాను. సో నేను అలాగే ఉండేదాన్ని. సో మేబీ ఐ డిడ్ంట్ గెట్ ఎనీథింగ్. మీరు స్టేజ్ మీద ఫస్ట్ పాడిన పాట ఏది అంటే మీ కెరీర్ లో మొత్తం? కెరియర్ లోనే అంటే కన్నుల భాషలో తెలియదు. ఎప్పుడు? సెకండ్ క్లాస్ లో ఇండిపెండెన్స్ డే అప్పుడు పాడా. అప్పుడే కన్నుల భాషలే ఏదో పాడమన్నారు, పాడేసా. దట్ వాస్ అ కాంపిటీషన్, ఇండిపెండెన్స్ డే కాంపిటీషన్స్ అవుతాయి కదా, కల్చరల్ యాక్టివిటీ కాబట్టి పాడేసాను. ఫస్ట్ ఇచ్చారా ఓకే అనుకున్నా. ఇప్పుడు మీరు ఇదిగో ఈ మ్యూజిక్ డైరెక్టర్ తో కలిసి పని చేయాలని ఉంది నాకు అని. మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారా? డిఎస్పీ గారు, ఆబ్వియస్లీ తమన్ సార్, అండ్ ఇంకా ఉన్నది మణిశర్మ గారు, రెహమాన్ గారు, ఇళయరాజా గారు. పెద్దలు అయితే ఛాన్స్ రాబోతుంది మా బృందాకి. క్లోజ్ చేసే ముందు మా ఆడియన్స్ కోసం, మా కోసం, మా ఛానల్ కోసం ఒక పాట. నజరానా పట్టుకోవా దయగారం వెతకవా నన్ను నీవే హత్తుకోరా ఒక మాటు కలవవా మత్తు ఎక్కి తిరగవా పరువాలే పట్టువిరా పోయే టైం వస్తే ఏడ్చి ఎరవద్దే పూజ ఆటల్లో ఇన్నోసెంట్ కానే వద్దు సగమైకోకుంటే నిజము మాటొద్దే పడుచు కాలంలో డీసెన్సీ లేనే లేదో ఊనే ఎరుపెక్కే అందాల రాణి మనసు పైనే పడబాగిలా ఇనుమే చురుకయ్యే బొప్పాయిలారి భాష చేయి పడితే మరే నీలా Monica, my dear Monica, love you Monica, baby ma Monica, kichi ma, Monica, love you Monica, baby ma Monica, kichi ma. ఓకే బృందా, నా కోసం ఇంత టైం కేటాయించావు. నేను మధ్య మధ్యలో నేను ఇరిటేట్ చేసినా కానీ చాలా పేషెన్స్ గా కూర్చున్నావు. నా కోసం 15 minutes ముందే వచ్చావు సర్ప్రైజ్ కోసం. ఇలాంటి కప్స్ ఎన్ని వచ్చినా గానీ ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేయి తప్ప ఆ సక్సెస్ ని ఎప్పుడు తలకెక్కించుకోవద్దని మనస్ఫూర్తిగా యాజ్ ఎ ఫ్రెండ్ గా కోరుకుంటున్నాను. Thank you so much and thank you so much for having me here. Thank you. ఓకే, మై ప్లెజర్. అలాగే ఎన్ని కప్స్ వచ్చినా గానీ మమ్మీని మట్టికి జాగ్రత్తగా చూసుకోవాలి. మమ్మీ కష్టమే ఈ రోజు నీ గెలుపు అనేసి నేను అనుకుంటున్నాను. ఆ కప్పు కూడా మమ్మీ కష్టంలోనే వచ్చింది అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదైతే అనుకుంటున్నాను కూడా. ఇంకా నువ్వు ఇంకా సాధించాలి. ఎస్పీబీ గారు అంత కాకపోయినా, మన ఎస్పీజీ శైలజమ్మ గారు అంత కాకపోయినా ఆ స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.